దేవునికి వందనాలు. ఈ నుంచి మహాత్ముడి ఆదివారం దినాన దేవుని ఆనందించుకుందాం. దేవుని యొక్క అభిషేకం ద్వారా మనం దేవుని రాజ్యం వెళ్ళగలుగుతాం అనే మాటలు నేర్చుకుందాము. దాని ముందుగా పాట పాడుకుందాం.
పాత్రను నేను, పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. వేచియున్న కనులకు నీవు కనువిందే చేసారి, సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తాయి. నిన్ను చూసిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమైంది, నీ కౌగిట మునిగి ఆనందముతో నీలో మేఘమైంది. యుగ యుగములలో నీతో నేను నిలిచిపోగను, పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే, జగముల నీవే రాజా, నా ప్రేమకు హేతువు నీవే, పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. దేవునికి మహిమ కలుగుగాక. అభిషేకం ద్వారా దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి. అది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవుని అభిషేక తైలం లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. ఫిబ్రవరి రాసిన పత్రిక 1:9 ఉంటుంది. ఆనంద అభిషేక తైలముతో దేవుడు అది అభిషేకించాడని ఉంటుంది వాక్యం అక్కడ. ఇక్కడ మరి ఆదిమ కాలంలో అంటే దేవుడు మొదటి రాకడలో మోషే గారిని మరి ప్రత్యక్ష గుడారం ఆయన నివసించడానికి ఒక స్థలం కావాలని దేవుడు మనతో యుగగాలు ఉండాలని ఆశపడి దేవుడు ఆ టెబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఉపకరణాలని దేవుడు అభిషేకించాడు. అలాగే యాకోబు కూడా మరి శత్రువు మరి తను చేసిన తప్పుకి తన అన్నయ్య ఏశావు అంటే తను చంపడానికి బయలుదేరాడని మరి ఒక భయంతో ఒక నైట్ అంతా ప్రార్థన చేసినప్పుడు ఎక్కడైతే ప్రార్థన చేస్తాడో అక్కడ ఒక రాయిని తల కింద పెట్టుకొని పడుకుంటాడు. అక్కడ దేవుడు పరలోక రాజ్యం నుండి భూలోకానికి ఒక నిచ్చెనతోటి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటుంటారు. అక్కడ దేవుడు మాట్లాడతారు. ఆ రాయికి కూడా అభిషేకంతో ఆ తైలంతో అలంకరిస్తారు. అలాగే సమయంలో కూడా సమయాలు 16వ అధ్యాయంలో ఉంటుంది. దావీదుకు రాజుగా అభిషేకించారు. సమయంలో తైలపు కొమ్ముని తీసుకొని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దేవుడు దావీదు మీదకి బలముగా దిగి వచ్చాననుంది. తైలముతో అభిషేకిస్తాం మేము మీకు ప్రార్థన చేసి.
అది కాపాడుకోవాలి. దుష్ట పనులు చేయకుండా, దుష్టుడు మాటలు ఆడకుండా, దుష్టుడు చూపిస్తున్నవి చూడకుండా చూపిస్తాడు. వాడికి అదే పని. ఎందుకంటే వాడికి పరలోక రాజ్యం దక్కలేదు కదా, వాడికి సింహాసనం లేదు కదా, వాడికి నరకమే గతి. కాబట్టి వాడు ఒక కంకణం కట్టుకున్నాడు, ఒక ప్రణాళిక. వాడికి ఒక తండ్రి ఉన్నాడు, సాతానుడు. అబద్ధములకు జనకుడు సాతానుడు. ఆ జనకుడు ఏం చేశాడంటే సాతాను దూతలను మోకేసుకొని కోట్లాది కోట్ల దూతలను వేసుకొని వెళ్ళిపోతాడు. ఎవరిని ఏమి చూపించాలి, ఏ పాపం పనులు చేయించాలి, ఏ అబద్ధాలు ఆడించాలి అని చెప్పి ఆడవే దృష్టించి ఆలోచన చెప్తూ ప్రేరేపిస్తూ చేయించి మనుషులు కొట్టించడము, హత్యలు చేయించడం, వ్యభిచారం చేయడము, చేయరాని కార్యాలకి భ్రష్ట మనసుకి దేవుడికి చోటు ఇవ్వకపోతే అప్పచెప్పేస్తాను అని దేవుడు కూడా చెప్పారు. మోసపుచ్చి ఆత్మకి నేను అప్పచెప్పేస్తాను, అనుకూలము కానీ కట్టాలకు అప్పచెప్పేస్తానని ఉంది. మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయంలో మరి 12వ వచనంలో ఉంది. అలాగే రోమా 1:28 భ్రష్ట మనసుకి అప్పచెప్తానని ఉంది. అలాగే అపవిత్రతకు అప్పచెప్పేస్తానని రోమా 1:24 ఉంది. ఎందుకంటే నువ్వు దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి. కారణము నువ్వే. నిన్న దేవుడు అభిషేక తైలంతో అలంకరిస్తున్నప్పుడు ఇక్కడ దావీదుకి ఏమొచ్చింది? దావీదు మీద బలముగా దేవుని ఆత్మ వచ్చిందంట. తర్వాత సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సమూయేలుకి కలలో చూపించాడు. అన్నదమ్ములు అందరూ బలంగా, అందంగా, చక్కగా, హోదాగా, చక్కగా ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి మరి గొర్రెలు కాస్తున్నాడు అడవిలో. అతను ఎవరు గుర్తించరు, పొట్టిగా ఉంటాడు దావీదు పాటలు పాడుతూ దేవుడు స్తుతిస్తూ ఆ గొర్రెలని మేపుతూ ఉంటాడు. బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన్ని పిలిచి అభిషేకించారు. వాళ్ళందరూ అన్నదమ్ములు అనుకుంటారు, వాళ్ళని అభిషేకిస్తారేమో అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనలు ఎంచుకుంటానని వాక్యం చెప్తుంది, తెలిసిందా? కాబట్టి నేను బలహీనురాలని, నాకు రాదు, నేను బలహీనుడిని, నేను చేయలేను అని అనకూడదు. కాబట్టి ఇక్కడ లూకాసువార్త 4:18 కూడా ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, వీధులకు సువర్తమానం ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అలా నా పిలుపు దర్శనం, అది అలా నన్ను పిలిచాడు. ఇటువంటి ఏరియాలో ఒక 5 ఏరియాల్లో దేవుడు పిలిచినప్పుడు నాకు ఏమీ తెలియదు, నాకేమీ రాదు, ఏమో భక్తి నేర్పించయ్యా అని ఏడ్చాను అంతే. ఏదే భక్తి, ప్రేమ లేని భక్తి. ఉపవాసాలు ఉన్నా అది కార్యాలు జరగవు. దేవుని కోసం దేవుని ప్రేమ ఏంటో తెలియదు, చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు, తండ్రి చేతం ఏంటో తెలియదు. అది చిన్నప్పటి నుండి ఎవరు నేర్పించలేదు. ఓన్లీ చర్చికి వెళ్ళడం, వచ్చి పండుగలు చేసుకోవడం తప్ప అభిషేక తైలం అంటే ఏంటో, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటో, దేవుడు ప్రణాళిక ఏంటో తెలియక బ్రతికాను నేను. కాబట్టి నా జీవితం అంకితం ఇచ్చిన దాని విషయాలు, ఆ విషయాలు ప్రభా నాలాగే ఎవరు మోసపోకూడదు, అనుకూలం కానీ కట్టాలి, ఆ మోసపోచ్చే ఆత్మకి నేను అప్పచెప్పబడకూడదు అని నేను కుటుంబంలో సమస్యలు ప్రతి విషయంలో కూడా విడుదల ఇచ్చేది ఏంటంటే దేవుని అభిషేకం. ప్రతిదీ ఓర్చుకునేది, సహించుకొని వేసే ఎలాగైతే మరి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, మరి సద్దుకాయలు మరి చెప్తారు కానీ చేయకుండా ఉన్నారో అలాంటి భక్తి. అది చెప్తారంటే అది చెయ్యరు. చెప్పడం కాదు కదా మనకు కావాల్సింది, చేయడం కావాలి. చేస్తేనే దేవుని రాజ్యం. అది చెప్పి చేసేదే అభిషేక తైలం. దానితో దేవుడు నాకు 1999లో దేవుడు అభిషేకించినప్పుడు దేవుడు నాకు ఆ పిలుపు దర్శనమిచ్చాడు. ఆ వేదన, భారము, దుఃఖము ఏది ఉన్నా సరే గుడి ఎద్దుకే పరిగెట్టని పౌలు భక్తిని నేర్పించాడు. ఆదిమ సంఘము బోధ అది నేర్పించారు. దాని పట్లే ఒక దాహము, ఒక వేదన, ఒక దుఃఖము. ప్రతి ఒక్కరు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి రావాలని. దానికి మతం, కులము లేదు, దానికి వేదం లేదు. మనుషులుగా కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారని ఒక వేదన పట్టుకుంది నాకు. ఎందుకంటే దేవుడు పెడతాడు అభిషేక తైలం ద్వారా. దేవుడు పెట్టేది కానీ మనుషులు పెట్టేది కాదది. పరిశుద్ధాత్మతో నింపబడాలి.
పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదని కన్ఫామ్గా దేవుడు చెప్పేశాడు. అయినా సరే లోకము దేవుడు రెండు కావాలని పట్టుకొని పీడిస్తున్నాడు సాతానుడు. ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా పీడిస్తున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడికి ఒక్కొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక జరగనివ్వకుండా చేస్తున్నాడు. అది ఆలోచించుకోవాలి. నేను ఎందుకు పుట్టాను, నా పట్ల దేవుడికి ఏ ప్రణాళిక ఉంది, తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తేనే రేపు దేవుని రాజ్యంలో ఉంటాను. పరిశుద్ధాత్ముడు దేవుడి సహాయం ద్వారానే నేను దేవుని రాజ్యాన్ని వెళతాను. ఇంక ఎవరి సహాయం ద్వారా నేను వెళ్ళను అని బాగా గుర్తుపెట్టుకోవాలి. అది బాగా హృదయంలో మనసులో ముద్ర వేసుకోవాలి. అలా ముద్ర వేసుకుంటేనే దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు అలాగే నువ్వు ఒక అడుగు వేస్తేనే 100 అడుగులు 1 కోట్ల అడుగులు నిన్ను పట్టుకొని ఏం చేస్తాడు ఆయన. నా అనుభవంతో నేను చెప్తున్నాను. ప్రతి క్షణము దేవుడి సాక్ష్యం నీలో ఉంటుంది. నువ్వు అది అనుభవించి చెప్పగలవు, చెప్పకుండా నువ్వు ఉండలేవు. అటువంటి సాక్ష్యం దేవుడు ఇస్తాడు. ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వాలని దేవుడు చాచిన చేతులతో దినమంతా ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా కొరత లేని ఆత్మను ఇవ్వాలని పనిచేస్తున్న వాడికి కొరత లేని ఆత్మను ఇవ్వాలి. ఆయనకు కంచె వేస్తాడు దేవుడు. ఎటువంటిదైనా ఓర్చుకునే సహనము, ఓర్పు అనేది అది ఆత్మీయ ఫలాలు, కృపా వరాలు ఇస్తాడు దేవుడు. ఆ దుష్టుడి మీద అధికారం ఆడు వచ్చాడంటే తెలుస్తుంది, ఆడు మాట్లాడుతుంటే తెలుస్తుంది. వాడు మనుషుల్లోనే దూరి మాట్లాడుతుంది. అది ఒకడు కాదు, దురాత్మల సమూహము. మీరు శరీరాలతో కాదు పోరాడనది, దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నారు. కాబట్టి మీ నీతి అనే మైమర వేసుకోండి, సత్యమనే దట్టి కట్టుకోండి, రక్షణ అనే శిరస్నానం వేసుకోండి, ఆత్మ అనే ఖడ్గమునే ఆత్మీయ ఖడ్గము, వాక్యమనే ఖడ్గము పెట్టుకొని, విశ్వాసం అనే డాల్ వేసుకొని, సమాధాన సువార్తలని శుద్ధ మనసు జోడు వేసుకొని ఉండాలి. అది లేకపోతే నేను ఉంచేస్తాడు, దీన్ని చెదగొట్టేస్తాడు. నువ్వు తట్టుకోలేదు. దురాత్మల సమూహంతో పోరాడుతున్న మనుషులతో పోరాడుతున్నప్పుడు బోర్మని ఏడ్చి తలపొట్టించుకొని ఊరేసుకొని చచ్చిపోతున్నారు చాలామంది. మనుషులతో కాకపోతున్నారు. కానీ అది ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో నీకు అవి అర్థమవుతాయి. వాళ్ళలో ఎవరు దూరి నీకు కనిపిస్తుంది. నీ జ్ఞానేంద్రాలు మనోనేత్రాలు తెలుస్తాడు దేవుడు. నీ హృదయంలో ఆయన ఆశ్రయుడే ఉంటాడు. ఆయన సింహాసన ఆశ్రయుడు నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఉంటాడు. ఆయనకి ఏ మేలు పొదుమే ఉండదు. అతను ఏది లేకపోయినా ఆలోచించుకుంటారు. దేవుడు తప్ప ఎవరిని ప్రేమించరు. వాడు దేవుడి మాట తప్ప ఇంకొక మాట వాడు వినరు. వాడు లోబడరు. దేవునికి లోబడతారు. దుష్టుడు ఎదిరించే పనిలోనే ఉంటాడు. వాడిని చెదగొట్టే పనిలోనే ఉంటారు. అది గమనించాలి. అలాగా నలిగిపోతున్న బిడ్డల్ని రక్షించే వారిగా దేవుడు అలా ఆశీర్వదిస్తుంటాడు. రక్షించే వారిగా వాళ్ళకి ఒక భారం పెట్టి వాళ్ళకి తోడేయండి నడిపిస్తాడు. అందుకనే మనం దేవుడు నా ముందు నడుస్తాడని మనం పాట నేర్చుకున్నాము, ఆ వాక్యం నేర్చుకున్నాం శుక్రవారం. దేవుడు మనం తోడేయండి నడిపిస్తాడంట. ఎవరైతే అటువంటి ప్రణాళికలో ఉన్నారో, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను, నేను దేవుని రాజ్యానికి వెళ్ళి అలా దేవుని బిడ్డలు కూడా నేను తీసుకెళ్తాను అని ఒక ప్రణాళికతో ఉన్నారో వాళ్ళతోటే దేవుడు తోడే నడిపిస్తాడు. మిగిలిన వాళ్ళతో ఉండడు. మిగిలిన వాళ్ళకి ఆ వాగ్దానాలు వర్తించు. వాళ్ళు ఒక భ్రమలో బ్రతికేస్తారు. ఎవరైనా సరే ఎంత పాపము చేసినా, ఎలాంటి దేవుని మాట వినకపోయినా, ఇప్పుడు ఇది కృపకాలం. ఈ కృపకాలం అయిపోయిందంటే పరిశుద్ధాత్మ దేవుడు కనురెప్ప పాటలోనే ఎవరైతే దేవునికి ఇష్టంగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారో వాళ్ళని దేవుడు కనురెప్ప పాటలోనే దేవుని సన్నిధిలో మా మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి మరి కృపకాలము ఉండదు. ఇంకా కృప అనేది ఉండదు. వాళ్ళకి ఏ తప్పు చేసినా వాళ్ళకి వెంటనే వర్తిస్తుంటుంది. అదే అలవాటు. ఆ కృప కాలం ఉన్నప్పుడు చేసిన తప్పులే ఇప్పుడు నేర్చుకోకుండా, ఇప్పుడు దేవునికి ఇష్టంగా నడవకుండా, తండ్రి చిత్త నెరవేర్చుకున్న వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. అది అర్థం కాక, అటువంటి వాక్యం వినక, పరిశుద్ధాన్ని పొందుకోక వాడు మాత్రము దేవుడు ఆ కృపకాలను వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. వాళ్ళతో ఉండడు. అప్పుడు భూలోకంలో ఉండడు. వీళ్ళు వెళ్ళిన సంగతి కూడా తెలియదు వాళ్ళకి.
అలా ఉంటుంది. దేవుడు వచ్చాడన్న సంగతి ఆ కడుపు రోగినప్పుడు కూడా ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరైతే తండ్రి చిత్త నెరవేర్చడానికి పరుగులు తీస్తున్నారో, గురి వద్దకే పరిగెడుతున్నారో వాళ్ళకే అది వినబడుతుంది. ఆ బోర, దేవుడు ఊదిన బోర మధ్యాకాశంలో వాళ్ళకే వినబడుతుంది తప్ప మిగిలిన వాళ్ళకి వినబడదు. నువ్వు అలా ఉండాలనుకుంటున్నావా? దేవుని కోసం సిద్ధపడాలని అనుకుంటున్నావా? అదే మనం ఇప్పుడు పాట పాడుకున్నాం. తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే, జగముల నీవే రాజా. నీ ప్రేమకు, నా ప్రేమకు హేతువు నీవే. అలా దేవుని ప్రేమించాలి. నా ప్రేమకు హేతువు నీవే, నీవే కారణం. నా ప్రేమ ఏ ప్రేమది? దేవుని ప్రేమ, సైతన్ ప్రేమ కాదు, శరీరానుసారమైన ప్రేమ కాదది. ఆ శరీరానుసారమైన ప్రేమతో నువ్వు ప్రేమించావనుకో, శరీరానుసారమైన దుఃఖముతో నువ్వు ఎంతసేపు ఏడుస్తూ ఉంటావు. నీ ఇంట్లో వాళ్ళు, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, మరి ఇరుగు పొరుగు ఎవరు, నీ ఉద్యోగంలో కానీ ఎవరైనా నేనే బాధపడతాను. బాధపడిపోయి ఏడు చేసి తల మొత్తుకుంటావు. కానీ సాల్వ్ అవుతుంది. అదే మనం నేర్చుకున్నాము. ఒక్క చరణంలో మనం పాడుకున్నాం. ఉరుముచున్న మెరుపులు వంటి తురుముచున్న శోధనలు, అవన్నిటి నుండి కూడా దేవుడే నీవే నాతో నిలిచావు. ఎప్పుడు ఎంత శోధన వచ్చినా సరే దేవుడు వాళ్ళతో నిలబడిపోతాడు. ఎందుకంటే నిలబడిపోతాడు. దేవుడు వాళ్ళతో ఉంటాడు కాబట్టి వాటి కోసం ఎక్కువ ఆలోచించరు, బాధపడరు. ఎటువంటి శోధన, ఉరుముల వంటి శోధన, మెరుపుల వంటి శోధనలో ముంచుకొచ్చేస్తున్నా నా దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి క్షణమైన విడవక ఔదార్యములు నాపై చూపించావు. దేవుడే ఔదార్యం చూపిస్తాడు. క్షణము కూడా దేవుడు అటువంటి వారిని విడిచిపెట్టాడు. అదే దేవుని అభిషేకంలో ఉన్న లక్షణాలు, ఫలితాలు, బెనిఫిట్స్. పరిశుద్ధాన్ని పొందుకుంటే ఇహలోకంలో నువ్వు ఎన్ని శ్రమలు దుష్టుడు మనుషుల్లో దూరి పెడుతున్నా నువ్వు శరీరంతో పోరాడుతున్నావు అని అనుకుంటున్నావు. నేను శరీరానుసారమైన మనసున్న వాళ్ళు ఏదైనా ఎవరైనా కొట్టారా, నేను తిట్టారా, నేను ఏమైనా బాధ పెడుతున్నారంటే అది దురాత్మల సమూహం వాళ్ళలో ఉంటే, దురాత్మలు వాళ్ళలో దూరి నిన్ను బాధ పెడుతున్నాయి అని నువ్వు ఆలోచించుకొని నిన్ను నువ్వు భద్రపరచుకోవాలి. 1 యోహాను 5:17-18 ఉంటుంది. దేవుని మూలంగా మనం పుట్టాము, కానీ దుష్టుడు కొట్టకుండా దేవుని తోడు కావాలని దేవుని అభిషేకముతో నింపబడాలి. వాక్యంతో, ప్రార్థనతో, దేవునితో సహవాసం చేసి దేవుని ప్రేమించినప్పుడు అటువంటి పరిస్థితులు ఓర్చుకోగలరు. అటువంటివి అర్థమవుతాయి. కాబట్టి నీ మహిమార్థం వాడబడే ఒక పాత్రగా నన్ను వాడుకో ప్రభాని మనం పాడుకున్నప్పుడు దేవునికి మహిమ తేవాలి. ఈ హలోకంలో దేవునికి అవమానం తేకూడదు. దేవుడు ప్రణాళికని నెరవేర్చాలి. అప్పుడు ఆయన అక్కడ బహుమానాలు ఇస్తాడు. నీతి కిరీటము ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు. అనేకమైన బహుమానాలు ఉన్నాయి. ఆ బహుమానాలతో అక్కడే 1000 ఏళ్ళ పరిపాలన కూడా ఆయనతో కలిసి మరి ఆ రాజ్యం ఏలడానికి రారాజు బిడ్డలుగా, రా కుమార్తెగా, రా కుమారుడిగా నిన్ను కూడా వాడుకోవడానికి దేవుడు అక్కడ అపాయింట్ చేస్తాడు. లేకపోతే ఇక్కడున్న వాటి కోసం ఈ అధికారాలు, పెత్తనాలు నాకు కావాలి అని అనుకుంటే ఏమీ దొరకవు. దీన మనసుతో ఉన్నప్పుడు దేవుడికి ఇష్టంగా ఉన్నానా లేదా ప్రతిక్షణమనే మనం చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు చెక్ చేసుకుని దీన మనసుతో, కన్నీటితో, వేదనతో అనేకమైన బిడ్డల కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. వాక్యము బాగా నేర్చుకొని ఆ వాక్యము ద్వారా వాళ్ళని రక్షించే వారిగా, ఆ వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి అది తెలుగు కలిగించిన ఉంది వాక్యం 119వ కీర్తనలో. కాబట్టి ఆ వాక్యము నీ నోట్లో నుంచి రావాలి. వాక్యం అనే ఖడ్గము, ఆ విశ్వాసం అనే డాలు ఉన్నప్పుడు సాతానుతో నువ్వు యుద్ధం చేయగలవు. లేకపోతే వాడి దగ్గర నువ్వు ఓడిపోయి జీవితంలో ఓడిపోతావు. రక్షణ లేదు. దేవుడు రాకడ వచ్చినా సరే నీకు తెలియదు, ఏసై వచ్చినా సరే నీకు మనోనేత్రాలు తెలియదు. కాబట్టి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు,
దేవుడు చూచే కళ్ళు లేవు కాబట్టి ఇహలోకంలో లేనప్పుడు, మరి సిద్ధపడలేనప్పుడు ఆయన వచ్చినా సరే తెలియదు. అందుకనే దేవుడు దొంగ వలె వస్తానని వాక్యం చెప్తుంది. అంటే దొంగలో రావడం అంటే అదే అర్థం. ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారికి దొంగలాగా రాడు, ఆయన వస్తే తెలుస్తుంది. అది వాక్యం బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం అర్థమవుతుంది. దేవుని ఆత్మను పొందుకున్న వారికి వాక్యం బాగా అర్థమవుతుంది. దేవుని మనసు అర్థమవుతుంది. దేవునికి ఇష్టంగా నడవగలరు. ఈ భూలోకంలో కూడా ఏది కావాలో ఆ పరలోకం తెలుసు అని ఆయన ఏది కావాలో అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు, అన్నీ కూడా ఇస్తారని మత్తయి 6:33 ఉంది. అలాగే మొదటి యోహాను 3:21 ఉంది. ఆయనకి ఇష్టమైనవి చేశారు కాబట్టి మీరు ఏదంటే దేవుడు ఇస్తాను అంటున్నాడు. అలాగే యోహాను 15 యోహాను సువార్త 15 7 కూడా ఉంది. నా ఇంటి మీద మీ అందరూ నా మాటల్లో ఉంది ఎడల మీరు ఏది అడిగితే నేను ఇస్తాను. శరీరానుసారమైన అడగకూడదు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దీవించే దేవుడిని కలిగి ఉండడానికి అడగాలి. నాకు దేవుడు కాదు, రాజు నీ వాడైతే రాజ్యం అంతా నేనే కదా, ఇంకేంటి అడుగుకుంటావు? పెద్ద లిస్టు పెడతావా? పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టుకోండి, పైనున్న వాటి మీదే మీరు అంటేనే మీరు వెతకండి. అంటే జ్ఞానేంద్రియాలు వెతకాలి, పరిశుద్ధాత్మ అభిషేకము అడగాలి. కొరత లేని ఆత్మతో నా నింపు ప్రభా, నీ రాజ్యం గురించి మర్మాలు నాకు తెలియపరచు ప్రభా అని అడగాలి. అవి అడిగినప్పుడు శరీరానుసారమే నీకు ఏమి కావాలో, నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్త ఉన్నాడు కాబట్టి, నాకు భర్త ఉన్నాడు కాబట్టి చూసుకుంటాడు మనల్ని. కాబట్టి దేవునికి ఇష్టంగా ఆ విధంగా నడవాలి. ఇప్పుడు అంచెదినాల్లో ఉన్నాం కాబట్టి యోవేలు గారు ప్రవచించారేంటి? యవనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. అది అపోస్తలుల 2:17 నెరవేర్చబడింది. ఇప్పుడు నెరవేర్చబడుతుంది. మన జీవితంలో ఎన్నో నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు 5 పరిచయాలలో కూడా దేవుడు అవన్నీ కూడా నెరవేర్చారు, ఆ అనుభవం ఇచ్చారు. అటువంటి అనుభవం ఉంటే అది మేడగది అనుభవం. అది అపోస్తల బోధలో ఉంటే వాటికి ఇస్తాడు దేవుడు అనుభవం. ఎఫెసీ 4:11, 12, 13 క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగువరకు అన్ని విషయాలు ఎదగండి అంటున్నాడు. అంటే ఆయన పోలి నడమంటున్నాడు. అవి దేవుణ్ణి అడగాలి. అవి అడిగిన ఆ అభిషేకం ఉన్నవాడు దేవుడు వాళ్ళకి ఇస్తాడు, ఆ అభిషేకం ఇస్తాడు. అటువంటి అభిషేకం ఇస్తాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు. సువార్త అనేది ఆ విధంగా చేసినప్పుడు దేవుడు త్వరగా రాబోతున్నాడు. అలాగే సువార్తను లేట్ చేస్తే, నువ్వు సిద్ధంగా లేకపోతే దేవుడు నీతో కలిసి ఆయన సువార్త చేయడానికి మార్కు 16:20 ప్రకారం మహత్కార్యాలు సూచిక్రియలు చేస్తానంటున్నాడు. ఆయన సహకారి వస్తాడంట. వాక్యము ప్రకటిస్తుంటే ఆయన నీతో పాటు వచ్చి అద్భుత కార్యాలు చేస్తానంటున్నాడు. మార్కు 16:20 ఆయన వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేయకుండా నేను సిద్ధపడిపోతుంటే దేవుడు వస్తాడు వెయిట్ చేయకుండా. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు వింటూ ఉంటావో, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటావో, అలా బయలుదేరావంటే నీ పాపాలన్నీ కప్పేస్తాను అని ఉంటుంది. ఒక 5:20 పాపములు కప్పేస్తాడు అనమాట. ఆయనకి ఇష్టమైన చేసినప్పుడు పాపములన్నీ పాపక్షమాపణ రావాలి. పూర్తిగా పాపక్షమాపణ రావాలి. ఎవరు పాపాలు కూడా ఎలుగుడు చేయకూడదు. నిన్ను నీవే మనమే భద్రపరచమని వాక్యం చెప్తుంది. దుష్టుడు ముట్టకుండా. దుష్టుడు ఎందుకు ముట్టకుండా? పాపములు ఉన్నాయి కాబట్టి, దేవుని పని చేయట్లేదు కాబట్టి, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు కాబట్టి. దుష్టుడు ముడుతున్నాడంటే కారణాలు అవి. దేవుని అభిషేకం లేదు కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ మరి ఇంకా మనం చెప్పుకోవాల్సిన వాక్యం చాలా ఉంది, అందుకని చెప్పట్లేదు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో అడగచ్చు. ప్రతి డౌట్స్ కూడా దేవుడు తీర్చడానికి దేవుడు కృప చూపించారు.
దేవుడు ఆ అభిషేకం ఉన్నప్పుడు మరి దేవుని రాకడ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఆయన రాకడ విషయాలు మనం ప్రకటన 19 వచనాల్లో క్రీస్తు బహిరంగ రాకడ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. దేవుని అభిషేకం ఉన్నప్పుడు ఇవి అర్థమవుతాయి. రెండవ రాకడలో 1 రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. రహస్య రాకడ గురించి 1 కొరింథీ 15:51 వచనంలో ఉన్నది అది. ఇప్పుడు రహస్య రాకడ గురించి ప్రకటన 19:20 వచనం ఉంది. ఇవి మనం అన్ని చెప్పుకున్నాం. రెండవదిగా ప్రకటన 21:1 వచనంలో నూతన సృష్టి ఏ విధంగా ఏర్పడుతుంది, నూతన సృష్టి చదువుదాము ఆ మాట. ప్రకటన 21వ అధ్యాయంలో నూతన సృష్టి ఏ విధంగా ఏర్పడుతుంది, సృష్టిలో అసలు ఎన్ని రకాలు, మరి ఏ సృష్టిలో మనం ఉన్నాం అనే విషయాలు నేర్చుకున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మొదటి సృష్టి అనేది ఉంది. ఈ 21 ప్రకటన 21వ అధ్యాయంలో 1వ వచనంలో 3వ సృష్టి ఉంది. ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మొదటి సృష్టి నాశనం అయిపోవడం ఉంది. అవన్నీ వివరంగా చెప్పుకుందాము. ఇప్పుడు ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. దేవుడు భూమి ఆకాశాల్ని ఆది యందు సృష్టించాడు. అంటే మనము ఉన్నది ఇది 2వ సృష్టి. ఆ 2వ సృష్టి ఎప్పుడు సృష్టించబడింది అంటే ఆది కాండము 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనుంది. ఆ వెలుగు కలగక ముందు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృష్టించాడు కదా. ఆ భూమి ఆకాశాలు సృష్టించడము దానికి ముందు ఏంటంటే కోటాను కోట్ల సంవత్సరాల క్రితము అది ఏమైందంటే నిరాకారంగా తయారైపోయింది. ఆ భూమి ఆకాశం సృజించినప్పుడు భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. ఎందుకంటే అక్కడ భూమి నిరాకారంగా అయిపోయింది. దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు కదా. ఆదేవి దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు అని ఉంది కదా 1:1. మరి అది నిరాకారంగా అయిపోయింది. గమనించారా? ఎలా నిరాకారం అయిపోయింది, శూన్యంగా ఎలాగైపోయింది, ఆ చీకటి ఎలా వచ్చింది, అది అగాధ జలముల పైన ఆత్మ ఎందుకు అల్లాడుతుంది, ఏడుస్తుంది ఎందుకు? ఎందుకంటే ఆరాధన పరలోక రాజ్యంలో మరి ఆ లూసిఫరు ఆరాధన చేస్తున్నదే మరి అహంకారంగా దేవుని కన్నా మరి సింహాసనం దేవుని కన్నా ఎక్కువ సింహాసనం మీద అంతకన్నా దేవుని కన్నా అధికంగా అది ఆలోచించుకుంది సింహాసనం విషయంలో. అంటే హెచ్చించబడడం దీన మనసు కాదు, హెచ్చించబడే వారిలోనే లూసిఫర్ ఉంటాడు. అందుకనే అధికారాలు కోరుకున్న వాళ్ళు అధికారం శాస్త్రుల పరిశీలన అధికారం కావాలని వాళ్ళు చెప్తారు, అధికారంతో కానీ చెయ్యరు. వేదలకు సువర్తమానం ప్రకటించడానికి, చెరలో ఉన్న వాళ్ళ బంధుగాల్లో ఉన్న వాళ్ళు విడిపించడానికి, పేదలకు సువర్త పేదల దగ్గర పని చేయడానికి ఇష్టపడరు, పేదోళ్ళంటే ఇష్టపడరు, పాపంతో శాపంతో ఉన్న వాళ్ళు ఇష్టపడరు. అటువంటి ప్రేమ మరి వాళ్ళు చెప్తారు కానీ చేయలేని పరిస్థితులు. ఆనాడు ఆ లూసిఫరు
దక్క ఏ అధికారం అయితే కోరుకుందో ఆ అధికారం నుండి దేవుడు అసలు స్తుతించడానికే పరలోక రాజ్యంలో స్థానం లేకుండా దాన్ని తరివేసినప్పుడు భూమి నిరాకారంగా అయిపోయింది. చీకటి అగాధంగా జలముల పైన అల్లాడుతుంది, కమ్మింది చీకటి. ఆ అగాధ జలములు అగాధంలాగా అయిపోయింది. దేవుడు సృష్టించిన ఆ భూమి ఆకాశం సృష్టి అంతా కూడా, మొదటి చేసిన సృష్టి అంతా కూడా అగాధంలాగా చీకటిలాగా అయిపోయింది. ఆ భూమే నిరాకారంగా అయిపోయింది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ ఏంటవుతుంది? అర్థమవుతుందా మీకు? దేవుని ఆత్మ ఏంటవుతుంది? జలముల మీద అల్లాడుతుంది. అది మొదటి సృష్టి నాశనం అనేది 2వ వచనంలో ఉంది. అయితే దేవుడు వచ్చి 3వ వచనంలో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడు. అక్కడ ఆ చీకటి అగాధ జలముల మీద అల్లాడుతుంది కదా, ఆ వెలుగుని చీకటిని. ఫస్ట్ వెలుగు ఉంటుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ భూమి నిరాకారంగా ఉందో, ఎలా ఉందో, ఎలా పాడైపోయింది, సాతాను కూడా అక్కడ పడి ఏం చేశాడో అని ఆ వెలుగు ఏం చేసింది? వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచాడు. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడు. దేవుడు వెలుగును పగలని చీకటికి రాత్రిని పేరు పెట్టెను, అస్తమయమని ఉదయమును కలుగగా ఒక దినమాయను. 5వ వచనంలో ఏం జరిగింది? ఒక దినమైంది. మరి 8వ వచనంలో ఆకాశాన్ని కలుగు చేశాడు ఆయన. 3వ వచనంలో మూడవదిగా ఏం చేశాడు ఆయన? భూమిని చేశాడు. ఆకాశము కలుగా అన్నది 8వ వచనంలో ఉంది. భూమి కలగడం ఎక్కడ ఉంది? 11వ వచనంలో ఉంది. వెలుగు అనేది 5వ వచనంలో వచ్చిన తర్వాత జరిగింది. 4వ వచనంలో దేవుడు వెలుగు కలుగు గాక అన్నప్పుడు ఆ విధంగా జరిగింది. ఎందుకంటే విశ్వంలో భూమి ఒక యూనిట్గా ఉంది, ఆకాశం కూడా ఒక యూనిటే. కానీ విశ్వంలో ఈ సృష్టి అనేది ఇప్పుడు మళ్ళీ 3వ సెకండ్ ఇది చేస్తున్నాడు. అందులో మనం ఇప్పుడు ఉన్నాం. తర్వాత మీరు కింద చదువుకుంటే జలచరాలు, మరి ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా చేశాడు. అలాగే 7 దినాలు అంటే వారములో ఆయన సృష్టి అంతటి కంప్లీట్ చేశాడు. అయితే దేవుని క్యాలెండర్, దేవుని లెక్క ఏంటంటే ఒక దినము 1000 దినాలు, 1000 సంవత్సరాలు. ఒక దినము 1000 సంవత్సరాలు. అలాగా 1000 సంవత్సరాలు. ఒక దినం ఏంటంటే 1000 సంవత్సరాలు. 7000 సంవత్సరాలకి మరి ఈ 2వ సృష్టి కూడా అంతమైపోతుంది. అంతవరకే కృపకాలం అనేది జరుగుతుంది. ఆ అంతమైపోయే వరకు కూడా దేవుడి విషయాలు, తండ్రి చిత్తం ఏంటి, ఆయన భూలోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ప్రణాళిక ఏంటి, దేవుని పిల్లలతో యుగాలు వాళ్ళతో ఉండాలని ఏర్పాటు చేసిందే మరి ప్రకటన 21వ అధ్యాయం నూతన సృష్టి. చూద్దాం ప్రకటన 21వ అధ్యాయం. ప్రకటన 20వ అధ్యాయంలో దేవుడు నూతన ఆకాశము, నూతన భూమి, అక్కడ దేవుడు ఈ రహస్య రాకడలో ఉన్నవాళ్ళని దేవుడు తీసుకొస్తారు. ఈ మధ్యలో 7 శ్రమ దినాలు అవుతాయి. అవి ఎలా అవుతాయో మనం నేర్చుకున్నాం. తర్వాత 7 శ్రమకాలం, 3.5 సంవత్సరాలు ఎలా జరుగుతాయి, 3.5 సంవత్సరాల వివరంగా అన్నీ కూడా నేర్చుకున్నాం. ప్రకటన 21వ అధ్యాయం 1-2 వచనాల్లో అంతటి నేను కొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను, సముద్రమును ఇకను లేదు. 1 ఆకాశము 1 భూమి. 1 ఆకాశము 1 భూమి. 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 1 భ
యోహాను గారు చూస్తున్నారు దర్శనంలో. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన తండ్రి కుమార్తె వలె, పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చడం చూచితిని. ఈయన దర్శనంలో చూస్తున్నారు ఈయన. కాబట్టి మనోనేత్రాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇవన్నీ కూడా గ్రహించగలరు. దేవుని అభిషేకం ఉన్నప్పుడు, ఇప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయం 17వ వచనంలో ఏటుందో, అంచె దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తానంటున్నాను. దేవుడు అడిగినప్పుడు దేవుడు ఇస్తారు. పరిశుద్ధాత్మను అడిగిన వారికి దేవుడు తప్పకుండా ఇస్తారు. దానికి అర్హతలు ఏంటంటే దేవుని ఆజ్ఞలు పాటించడం, పరిశుద్ధంగా ఉండడం. మనం నేర్చుకున్న మన శరీరము ఆత్మ రెండు పరిశుద్ధంగా ఎలా ఉండాలి అని చెప్పి, ఇదే విషయము యెషయా గారు ప్రవచించారు. యెషయా 65వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని సృష్టించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఎలాగైతే ఇప్పుడు మొదటి సృష్టి ఈ విధంగా మనము రాకముందు కోట్ల సంవత్సరాల క్రితము జరిగిన ఆ మొదటి ఆకాశం, మొదటి భూమి, ఆ సృష్టి ఏ విధంగా అయితే నిరాకారంగా అయిపోయిందో, అదే విధంగా మరి ఈ రెండవ సృష్టి కూడా అలాగే అయిపోతుంది అని చెప్పి యెషయా గారు ప్రవచించారు. కొత్త ఆకాశం కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు అని చెప్తున్నారు. అదే విషయము ఇక్కడ యోహాను గారు కూడా దర్శనంలో చూస్తున్నాడు. మీరు కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మీరు కూడా దేవుని అడగండి. నేను అడిగి నేను పొందుకొని మీకు చెప్తున్నాను. నేను దేవుని దగ్గర ఏడ్చాను, దేవా పరలోక రాజ్యం మర్మాలు నాకు నేర్పించండి. నేను ఏడ్చి దేవుని అడిగినప్పుడు దేవుడు నాకు నేర్పించారు, నాకు చూపించారు. దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాగే మీరు కూడా తోమా శిష్యుల్లాగా ఉంటే వాళ్ళు చూస్తే కానీ నమ్మరు. అలాగా మీరు దేవుని దగ్గర పరిశుద్ధంగా అడగండి, మీకు కూడా చూపిస్తారు. ఇక్కడ యోహాను గారికి చూపించారు, యెషయా గారికి చెప్పారు. కాబట్టి ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు కదా, నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రం నీకు లేదు అంటున్నాడు ఆయన. అదే విషయాలు ఇంకా పేతురు గారు కూడా చెప్పారు. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశంలో కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అందుకే కృపకాలం అయిపోద్ది కదా. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఈ 7 సంవత్సరాలు కూడా ఎవరైతే మాట వినరో, ఎవరైతే విడవబడతారో, ఎవరైతే మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ ఒక భ్రమలో దేవుడు లోకము రెండు కలిసి ఉంటారో, దేవుడితో మాట్లాడే అనుభవం లేకుండా, దేవుని చూసే కళ్ళు లేకుండా, దేవుని స్వరం వినగలిగే చెవులు లేకుండా, దేవుని ఆత్మతో ఉండరు, లోక స్నేహము చేస్తూ యాకోబు 4:4 లాగా ఉన్నప్పుడు దేవుడు వారికి శత్రువులుగా అయిపోతాడని ఉంది అక్కడ. అలా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళందరూ కూడా ఏసే మరి ఆ కొత్త ఆకాశం కొత్త భూమికి మరి ఆయన పెళ్లి కుమార్తె సంఘము అంటే యెరూషలేము 2వ వచనంలో ఉంది కదా, మరి నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భక్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని అని చెప్తున్నాడు కదా. ఆ యెరూషలేం పట్టణం అంటే ఏంటంటే పరలోక పట్టణం. అది పరలోక రాజ్యం నుండి భూమిలోనికి దిగి వచ్చేస్తుంది అనమాట. ఆ పట్టణమే దిగి వచ్చేస్తుంది భూమి మీదకి. చూడండి ఎంత విచిత్రమో, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఇది దిగి వచ్చినప్పుడు, ఈ దిగి రాక ముందు ఏం చేస్తాడంటే అబద్ధ ప్రవక్తని మరి అంత్యక్రీస్తుని అగ్నిగుండంలో వేసేస్తాడు. అగ్నిగుండంలో నరకానికి ఎంట్రన్స్ వాళ్ళే. ఆ ఎంట్రన్స్ అయిన తర్వాత మళ్ళీ
దూతలు కూడా దేవుని మాట వినకుండా ఉన్నాయి కదా, దురాత్మల సమూహం. ఆ దూత అదే లూసిఫర్ సాతాను దూతలు వాళ్ళని అగ్నిగుణంలో వేస్తారు. తర్వాత ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఉంటారో, దేవుని పని చేయకుండా ఉంటారో, తండ్రి ప్రణాళిక నెరవేర్చకుండా సోమరపోతులాగా నిద్రమొత్తు వేసుకొని వాళ్ళ రాజ్యాలు కట్టుకుంటూ దేవుని రాజ్యం కోసం ఆలోచించకుండా, యుగాలు ఉండేది దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు 6000 సంవత్సరాల నుండి పని చేస్తున్నాడు. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడు అని గుర్తించకుండా, యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనము కలిగజేస్తాయి. గుడ్డివాడికి ఎలా కులం చూపిస్తాడు అనేది గ్రహించకుండా ఉన్న వాళ్ళని దేవుడు పిల్లలే కానీ బుద్ధి లేని కన్నికల్లాగా ఉంటారు. అటువంటి వారిని దేవుడు వేసేస్తాడు. తిరుగుబాటు తిరుగుబాటు స్వభావం అన్నమాట. నాకు అన్నీ తెలుసు. సౌలులాగా దేవుడిని చూస్తారు, దేవుడి మాటలు వింటారు, కానీ పౌలులాగా మారలేని వాళ్ళు ఉంటారు కదా. చూస్తే సరిపోయింది అనుకుంటారు, ఆ సాక్ష్యం చెప్తారు, దొంగ సాక్ష్యం. పౌలులాగా మారి చెప్పాలి కదా. దేవుడు కృప చెప్పున రక్షించుకున్నాడు మనల్ని. మనకి ఏ అర్హత లేదు. ఆయన దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వాక్యం నేర్పిస్తున్నాడు అంటే దానికి ప్రతిఫలంగా మనం ఏం చేయాలి? ఆ సాక్ష్యాన్ని అనేక మందికి చెప్పి నువ్వు దీపవృక్షంలాగా ఉండి అనేక మందిని వెలిగించి దేవుని రాజ్యాన్ని నడిపించాలి, పని చేయాలి. పని చేయగలేని వాళ్ళని దేవుడు నరకంలో 3వ బ్యాచ్ అన్నమాట. అది ఫస్ట్ బ్యాచ్ ఎవరు చెప్పండి? ఫస్ట్ బ్యాచ్ ఎవరు? అబద్ధ ప్రవక్తలు, అంత్యక్రీస్తు. తర్వాత సెకండ్ ఎవరు? సాతాను దూతలు. ఈ సాతాను బోధ చేస్తున్న దెయ్యాల బోధ, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ చెప్తున్నారు. మొదటి యోహాను 1:4 అంచె దినాల్లో అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. అవి ఏ ఆత్మలు మీరు పరీక్షించుకోండి. మనుష్యాత్మ, లౌకికాత్మ, బ్రహ్మచాత్మ, అపవిత్రాత్మ, ఇంకా అనేకమైన ఆత్మలతో దేవుని మాటలు చెప్పి మోసపరుస్తున్నారు సాతానుడు. ఎందుకంటే వాడికి వాక్యం బాగొచ్చు, కంఠస్థం వచ్చు. ఎందుకంటే దేవుని దగ్గర పెరిగాడు కదా, దేవుని దగ్గర పనిచేసి వచ్చాడు కదా. పాటలు వచ్చు, ఆరాధన వచ్చు, అన్నీ వచ్చు, కానీ క్రియలు చేయడు. ఆనాడు శాస్త్రులు పరిచయులు చనిపోయారు, వేసేసి సిలివేసేసి అలా బాహాటంగా సిలివేస్తున్నారు. దేవుని మాటలు వినకుండా దేవుని అవమానపరుస్తూ దేవుని గాయాలు అనుక్షణము రేపు. ఎందుకంటే నాకు దేవుడు తెలుసు, దేవుడు ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడు, ఆయన చేస్తాడు. ఆయన ఇది కృపకాలం కాబట్టి చేస్తాడు. నీకు అర్హత లేకపోయినా నేను స్వస్థపరుస్తాడు. నువ్వు దిద్దుబాటు చేసుకోకపోతే నేను క్షమించి, నిన్ను ప్రేమించి, నీ కోసం కన్నీరు కాల్సిన వాళ్ళు కన్నీరు విని నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ ఎందుకు స్వస్థపరిచాడు? నీకు అర్హత లేకపోయినా నేను ఆశీర్వదించాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఇల్లు వాకిళ్ళు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, మంచి బాగా బిడ్డలు ఇచ్చాడు. అర్హత లేకపోయినా ఇది కృపకాలం. ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. కానీ ఆ కృప కరిగిపోతుంది, ఆ కృపకాలం అయిపోతుంది, ఆ వ్యాలిడిటీ అయిపోతుంది. 7000 సంవత్సరాల తర్వాత సృష్టిని ముగించేస్తున్నాడు ఆయన. అది ముగింపు వచ్చేసినప్పుడే దేవుడు యుగాలు దేవుడి పిల్లలతో ఉండడానికి పెళ్లి కుమార్తె సంఘం ఏదైతే సిద్ధపడిందో, సార్వత్రిక సంఘం, అనేకమైన సంఘాల ఆయన వేరుపరుస్తాడు, పోగు చేస్తాడని ఉంది. ఆయన వస్తే పోగు చేసేస్తాడు. దేవతలు పోగు చేస్తాడు, వాళ్ళని ప్రత్యేకిస్తాడు. చనిపోయిన వాళ్ళని మన సముద్రంలో ఉండి ఆ బాడీ ఉంటుంది కదా, వాళ్ళని సమాధి చేయకుండా ఉన్న వాళ్ళని, కాల్ చేసిన వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా మృతుల లోకము నుండి దేవుడు మధ్యాకాశాన్ని తీసుకొస్తాడు. మధ్యాకాశంలోని మరి కనురెప్ప పాటలో సజీవులుగా వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరిని కలిపి సార్వత్రిక సంఘం అంటారు. ఈ 2 గ్రూపుల్ని. ఈ సార్వత్రిక సంఘము దేవుడు పెళ్లి కుమార్తె సంఘం. యుగాలు దేవుడు కాపురం ఉంటాను వాడతాను. 3వ వచనంలో చెప్తున్నాడు,
అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజల యందును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచి వేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనాసీనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇప్పుడు భరించుకోవాలి కన్నీళ్ళు, దుఃఖము, బాధ. ఎవరైనా నింద వేశారా? నిన్ను చంపడానికి వస్తున్నారా? దేవుని మాటలు చెప్పడానికి. దుష్టుడు కొట్టుకుంటూ తను భద్రం చేసుకోమన్నాడు కదా దేవుని అభిషేకంతో, జ్ఞానేంద్రియాలతో. మోషే గారు, దేవా నువ్వు రాకపోతే నేను వెళ్ళను అన్నాడు కదా. అలా దేవుడు తోడై ఉండి వెళ్ళాలి. 100 మంది ముత్యాలు వేస్తే చీల్చేస్తాడు, తప్పించాడు, ఎవడో ఉండడు అన్నాడు కదా. అక్కడ వేయకూడదు ముత్యాలు లాంటి దేవుడు మాటలు వేయకూడదు. నీకు ఎక్కడ దర్శనం పిలుపు ఉందో, ఎక్కడ దేవుడు నిన్ను చేపలు పట్టడానికి వల వేసి నిన్ను వాడుకుంటానని పిలుస్తున్నాడు, త్వరగా రావాలి. పిలుపుకి లోబడాలి, దేవుడి మాటకు లోబడి దుష్టుని ఎదిరిస్తా నువ్వు రావాలి. అంటే రోమా 16 ప్రకారము సమాధానకర్త అయిన దేవుడు మీ పాదముల కింద సాతాన్ని చెదగొడతానంటున్నాడు. మీరే చెదగొట్టాలి. నీకు ఆ శక్తి ఇస్తాడు దేవుడు మాట విన్నప్పుడు. దేవుడు లోబడుతుంటే నీకు సాతాను మీద అధికారం ఇస్తాడు. ఇంకా దేవుడు ఏం చేయాలి? ఇంకా ఏం సహాయం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగా మనకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చవా, దేవుని రాజ్యానికి రావా అని అడుగుతున్నాడు. అనేకమైన బిడ్డలకు తెలియక నశించిపోతున్నారు. వాక్యం ప్రకటిస్తే ఆయన సహకారం వచ్చి అద్భుతకారులు, మహత్కారులు, సూచక్రియలు చేస్తాను, నీతో వస్తాను అంటున్నాడు. ఆయన సిద్ధంగా ఉంటే హృదయం అనే తలుపు దగ్గర ఆయన వెయిట్ చేస్తున్నాడు. నీ హృదయం అనే తలుపు తీయాలి. పాటలు పాడతారు, ఆ వాక్యం చదువుతారు, అది ఏ తలుపో తెలియదు. హృదయం అనే తలుపు ఏంటో తెలియదు. హృదయం అనేది తలుపు ఎంతసేపు ఆయన ఏడిపిస్తాడు. నీ దగ్గరకు వస్తానంటున్నాడు, నేను తీసుకెళ్తానంటున్నాడు, నీతో పాటు యుగకాలం ఉంటానంటున్నాడు. ఆ వ్యాలిడిటీ అయిపోయిన వరకు నువ్వు అలా ఏడిపిస్తా కూర్చుంటే ఎవరికి నష్టం? దేవుడు తెలుసుకున్నానులే, బాప్తీసం తీసుకున్నానులే, దేవుడు డబ్బులు ఇస్తున్నానులే, కుదరదు. అన్ని ఆజ్ఞలు పాటించాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుడి పని చెయ్యాలి. అనేకమైన సత్క్రియలు చేస్తే సత్క్రియలు అనే పెళ్లి వస్త్రాలు, నీకు మహిమ వస్త్రాలు ఇస్తాడు దేవుడు. అక్షయమైన వస్త్రాలు, అక్షయ కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటము. తీర్పు ఉంది, న్యాయ సింహాసనం దగ్గర తీర్పు ఉన్నది. ఆ తీర్పు ఏంటంటే నరకానికి వెళ్ళడానికి కాదు, నేను అపాయింట్ చేయడానికి. 1000 సంవత్సరాలు దేవులతో నువ్వు కూడా ఉండి ఒక రాణిలాగా, ఒక యువరాణిలాగా, అంటే యువరాజులాగా, దేవుడి పిల్లాడు, దేవుడి రారాజుగా ఆయన వస్తున్నాడు. ఆయన రారాజుగా వస్తున్నాడు. ఆయన మరి రాకుమారుడిగా నువ్వు ఉండవా? ఆ కిరీటం వద్దా? నువ్వు ఆ సత్క్రియలు చేయవా? ఈ భూలోకంలో నువ్వు త్యాగం చేయవా? ఆయన నీకు ప్రాణం పెట్టాడే, నేను ప్రాణం పెట్టదు. మీరు కూడా ప్రాణం పెట్ట బద్దులే ఉన్నారన్నారు. ఆయన ప్రాణం తీయడు. ప్రాణం ఒకేలా బ్రతుకుడు గెలిస్తే చావైతే లాభమే అన్నాడు. మరి పౌలు గారు అందుకే అన్నాడు లాభం ఏంటి? లాభం ఆయన కోసం హతసాక్షి అయిపోయాడు కాబట్టి, ఆయన కోసం ప్రాణం పెట్టినందుగా ప్రేమించాడు కాబట్టి. అన్నీ ఇచ్చేసి సందేశాలను అన్ని పరిచయం చేస్తాను కాదు, ఒక బిడ్డని రక్షించాలి. పాతాళంలో అనేకమైన మంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళ రెక్కెట్టుకొని లాగి తీసుకురావాలి. ఆ పాతాళం నోరు అది తెరిచి ఉంచింది. పాతాళం నోరు తెరిచి ఉంచింది అనేది వాక్యం. వాళ్ళని లాగాలి, నువ్వు నేను లాగాలి, అదే పనిలో ఉండాలి. సాతాన్ని రోమా 16 ప్రకారం కాళ్ళ కింద చెదగొట్టుకొని రావాలి. మనం పోరాడింది శరీరంతో కాదని గుర్తు పెట్టుకోవాలి. ఆ శరీరానుసారానికి దుఃఖం మానేయాలి. శరీరానుసారమైన దుఃఖం ఉంటుందట. చాలాసార్లు మనం చెప్తున్నాం.
వాళ్ళు ధర్మశాస్త్రం లోబడ నేరలు, దేవుని సంతోష పెట్టలేరు అని ఉంది. కానీ సంతోష పెట్టరు, కానీ వాళ్ళకి అన్నీ కావాలి, అన్నీ అడగమంటారు, వాళ్ళు అడగమంటారు. ఇంకా టైం వేస్ట్, మాకు టైం వేస్ట్ కాదా? దొరుకుతాయా? మనం అడిగినా కన్నీరు కాసినా దొరుకుతాయా? నువ్వు ఎలా ఉన్నావో నీకే తెలుసు కాబట్టి నువ్వే బేగ అడుగులేదు అనుకో, బేగ నీ బుర్ర అంతా పాడు చేసుకున్న బుర్ర అంతా తీసేసి దేవుని యొక్క హృదయంతో నువ్వు ఉంటే నీ బుర్ర బాగుంటుంది, చక్కగా నీ మైండ్ బాగుంటుంది. అప్పుడు నీకు అర్థమవుతాయి, ఈ వాక్యం అర్థమవుతుంది. ఆ హృదయం మీద తలుపు తీసావనుకో, నీ రాజ్యం నువ్వు కట్టుకోవడం, నీళ్లు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం. అందుకే నవభావ కాలంలోనంట తినచ్చు, తాగొచ్చు, పెళ్ళికిచ్చుకుంటూ ఆ నవభావ దినాల్లోనే దేవుడు వస్తున్నాడు. ఆ పనిలో ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఆడరాజ్యాలు కట్టుకోలేదు, దేవుని హృదయంలో ఆయన చోటే ఉండదు. నమ్ముకున్నాను కదా, బాప్తిజం తీసుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామని సినిమాలు, సీరియళ్ళు, 1 గంట 2 వరకు సెల్ ఫోన్లు చూసుకోవడం, అదేంటిది? క్షుద్ర పూజలు అంటే వ్యభిచారులారా ఈలో ఒక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగనా? మీరు దేవునికి శత్రువులు అంటున్నా సరే చూస్తున్నాడు. దొంగలాగా మేము కూడా వెళ్ళిపోతాం అనుకుంటున్నారని. పరలోకము నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అని అనుకుంటున్నారు. అలా భ్రమలో బతికేస్తున్నారు. ఆయన లెక్క వేరు. ఆయన సువార్త చేశాడు, అప్పుడు ఆ మనిషి ఉన్నాడు అక్కడ. ఆ మనిషి పశ్చాత్తాప పడ్డాడు. ఇంకా బాప్తిజం తీసుకోవడానికి అక్కడ ఛాన్స్ లేదు. ఆ మనుషుల హృదయం మార్చుకున్నాడు. అలా నువ్వు కూడా సిలువ మీద ఉంటావా? అతనితో లెక్కేసుకున్నావు, దొంగతో లెక్కేసుకున్నావు, అన్ని దొంగతోలు చేసుకొని దేవుడు డబ్బులు ఇవ్వవు, శాపగ్రస్తులని చక్కగా రాస్తున్నా సరే సంఘాలే చూడవు, ఏం పట్టించుకోవు. ఎంత మాట, ఎంత అభిషేకము దేవుడు ఇచ్చి ఎన్ని వరాలు ఇచ్చినా సరే అవన్నీ కూడా పాడు చేస్తున్నావు. ఒకసారి వెలిగించబడి ఆ అభిషేకం రుచి చూచిన వాడంటే, పరిశుద్ధాత్మలో పాలు పొందుకున్నవాడంటే మరలా ఆ దీపాన్ని వెలిగించడం అసాధ్యమని ఉంది వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా. అసాధ్యమంట. ఎంతగానే వెలిగిస్తారు? అగ్గిపుల్ల తడిసిపోయింది అనుకోండి, ఆ దీపం వెలిగించాలని అగ్గిపెట్టేమో చేతులైతే నువ్వు వెలిగిస్తావా చేస్తావా అని సేవకులు పీడించేస్తున్నారు. నీకేం మంచి అగ్గిపుల్లని చక్కగా ఇచ్చి దీపం వెలిగించమ్మా, దీప స్తంభంలో ఉండమ్మా, ఒలివ నూనె అనే అభిషేకము వెయ్యమ్మా, అందులో రోజు ప్రార్థన చేసుకో, వాక్ ప్రకారం నడు, దేవునాజ్ఞ పాటించు అని చెప్తే తడిసిపోయి అగ్గిపెట్టి తెచ్చి చేతిలో పెట్టి వెలిగిస్తావా వస్తావా? ఎందుకంటే ఆ బాప్తిజం ఇచ్చావు కదా. ఎవరు దుఃఖపడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నారు. ఇక్కడ నన్ను కాదు, సంఘాన్ని కాదు. బాగా ఆలోచించండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయని అంటున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు, ఇంకొకరి కోసం ఏడవలసిన కళ్ళు నీవి, ఇంకొకరి కోసం ఇంకొక ఆత్మ నశించిపోతుంది. అనేకమైన ఆత్మలు నీ ద్వారా రక్షించబడవలసిన ప్లేస్లో అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకే అనుక్షణము దేవా నాతో ఉండు అని పాట పాడుకున్నప్పుడు బదులాడుకోవాలి. అలాంటి పాటలు పాడుకొని ఆ అభిషేక తైలంతో నన్ను నింపు ప్రభా, అనుదినము నన్ను నింపు, పొంగుపర్లే పాత్రగా నన్ను నింపు అని దావీదు భక్తుడు మరి కన్నీరుతో పరుపు తేలిపోయేలా ఏడ్చాడు. అటువంటి ఏడుపు ఉండాలి. అయ్యో ఆ బిడ్డ నశించిపోతుంది, ఏంటి అర్థం కావట్లేదు, దేవుని మాటలు అర్థం కావట్లేదు, దేవుని హృదయం ఏంటో అర్థం కావట్లేదు. ఆ హృదయం అనే తలుపు దగ్గర దేవుడు ఏడుస్తుంటుంటే అర్థం కావట్లేదు, ఆ తలుపు తీయట్లేదు. ఆ తలుపు తీసి దేవుడు చేర్చుకోవాలి. ఏసైనా నువ్వు ఎప్పుడైతే చేర్చుకుంటావో ఇటువంటి మాటలు అర్థమవుతాయి. దేవుని హృదయంతో, దేవుని హృదయం అనమాట, దేవుని హృదయంలో ఉన్న మాటలు అనేక మందికి నువ్వు చెప్పగలవు. అనేక మంది ప్రకటిస్తున్నప్పుడు ఇవి దేవుని రాజ్యంలో ఈ మాటలు దేవుడు నీకు వినిపింప చేస్తాడు. నరకంలో కాలుతున్నప్పుడు ఇదిగో ఇలాంటి వాక్యం నేను వినిపించాను కదా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు దేవుని సన్నిధికి రాకపోయినా నీకు వినిపించాను కదా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎందుకు వినలేదు?
కన్నీరు కార్చారు నీ సంఘం, నీ సేవకులు ఎంత కన్నీరు కార్చారు నీ కోసం. నీ ద్వారా ఎంతమంది నరకాల్లో ఎప్పుడు కాలుతున్నారు చూడు. అది కోట్ల మంది నరకంలో కాలుతుంటారు ఒక్కొక్క మనిషి మాట వినకపోతే. బాగా ఆలోచించండి. కృపకాలం తరిగిపోతుంది. దేవుని బిడ్డలు ఏ ఒక్కరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడి మనసుని అర్థం చేసుకోండి. ఆయన ప్రేమమయుడు, కరుణమయుడు, ఆయన క్షమించే దేవుడు అనుకుంటున్నారు. ఆ కాలం అయిపోతుంది. దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి అని అడగండి. దేవా నా ద్వారా అనేక మంది దేవుని రాజ్యాలు రాలేకపోతున్నారయ్యా, నన్ను క్షమించయ్యా అని అడగండి. ఈ రోజు నుండే దేవుని బిడ్డలు ఎక్కడున్నారు? రక్షించు వారి పట్లను, నశించు వారి పట్లను ఒక సువాసనగా చేశావు దేవా నన్ను అడగండి. పౌలు చెప్తాడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో, ఒక సువాసనగా మనం చేశాడు. దేవుని నమ్ముకుంటే కాదు, పని చేయాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, అనేక మంది దేవుని రాజ్యాన్ని తీసుకువెళ్ళాలి అని ఆశపడుతూ దేవుడి మాట చెప్తున్నారు. దేవుడు మరి ఈ ప్రకటన గ్రంథము ద్వారా అనేక మందిని దేవుని రాజ్యం తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. ప్రకటన 20:11లో, మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆశ్రయుడై ఉన్న ఒకడిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేది, వాటికి నిలువ చోటు కనబడకపోయేను. నిలువ చోటు కనబడలేదు. ఆ భూమి మీద ఎవరున్నారు? వినలేని ప్రజలు ఉన్నారు. అందుకనే అక్కడ సింహాసనం దగ్గర దేవుడు, ఆ ధవళమైన సింహాసనం దగ్గర దేవుడు ఆశ్రయుడై ఉంటే ఈ భూమి ఆకాశంలో నిలవలేకుండా పారిపోతున్నాయంట. ఇప్పుడున్న భూమి సృష్టిలో, ఇప్పుడు జరుగుతున్న 2వ సృష్టి, 3వ సృష్టి దేవుని బిడ్డల కోసం, దేవుడు యుగగాలు వాళ్ళతో ఉండడానికి. అందులో ఉందామని ఆశపడుతున్నావా? చెప్పండి, నోరిపి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆశపడుతున్నాం యేసయ్యా, మేము వస్తామయ్యా, మేము నీ బిడ్డలు రక్షిస్తామయ్యా, మాకు వాక్యం అర్థమవుతుందయ్యా, నీ దుఃఖం అర్థమవుతుందయ్యా, మా మనల్ని ఎప్పుడు తెరిచావయ్యా, మా హృదయాన్ని తెరిచావయ్యా. లూదియా హృదయాన్ని పౌలు గారు మెసేజ్ చెప్తుంటే లూదియా హృదయం తెరబడింది. అలా తెరిచావయ్యా మా హృదయాన్ని. భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయాట, వాటికి నిలువ చోటు కనబడలేకపోయాను. అందుకే పారిపోయేది. ఎందుకు? దేవుడు పని చేయలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేదు. 7,000 సంవత్సరములు అయిపోయాయి. సృష్టి ఆయన 7 వారంలో సృష్టించాడు కదా. ఆయన సృష్టి అంతటినీ కూడా ముగించేశాడు కదా. ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం. మరి 1000 సంవత్సరాలు అలా 7,000 సంవత్సరాలు అయిపోతున్నాయి. దేవుడు అయినా ఆ కృపకాలం ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సువార్త అందరికీ ప్రకటిస్తారో అప్పుడు ఆయన వచ్చేస్తున్నాడు. ఇప్పుడు రావడానికి ఆయన చాలా మంది అంటారు, మనం ఆ వాక్యం చెప్తున్నాం, దేవుడు రాకడంటారు. ఎందుకు రావట్లేదు అంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు కదా, నువ్వు రక్షించబడుతున్న నరకానికి వెళ్ళిపోతావని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందుకు నువ్వు సువార్త ప్రకటించట్లేదు కదా. నువ్వు రక్షించబడి అనేక మందిని దేవుని బిడ్డగా, దేవుడితో యుగగాలు ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి. దానికి మతం కులం భేదం లేదు. అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందరితో కూడా దేవుడు యుగగాలు ఉండాలని ఆశపడి చెప్తున్న మాటలు అర్థం చేసుకోవట్లేదు. ఆయన అనుక్షణము బాహాటంగా సిలువ వేస్తున్నారు. ఆయన మాట వినకుండా దుష్టుడి మాట విని దుష్టు పనులు చేస్తూ ఆయన గాయాలు అనుక్షణము రేపుతున్నారు. అనుక్షణము సిలువ వేసి రేపుతున్నారు. అనుక్షణము ఆయన చేతుల నుండి రక్తం కారుతుంది, ఆయన పాదం నుండి రక్తం కారేలా చేస్తున్నారు. అలా చేయొచ్చా? అది అర్థమవ్వట్లేదా? ఆయన దుఃఖ పెడుతున్న విషయం అర్థమవ్వట్లేదా?
దేవుడు ప్రణాళిక ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? నీకు ఎలా రక్షించుకున్నాడు దేవుడు? నీకు ఎలా బాప్తిస్మం ఇచ్చాడు? నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితం ఇచ్చాక శరీరానుసారిగా నువ్వు మారిపోయావు. నీ రాజ్యమే నువ్వు కట్టుకుంటున్నావు. ఇంకా అన్నీ కావాలని ఆలోచించుకుంటున్నావు. కాబట్టి అందువలన ఆ ధవలమైన సింహాసనము దగ్గర, ఆ సింహాసనం మీద దేవుడు కూర్చున్నప్పుడు ఆ భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయట. ఈ మూడవ సృష్టి మరి ప్రకటన 21వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, ఆ పరిశుద్ధ గ్రంథము, ఆ పరిశుద్ధ గ్రంథము, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి మాటలు ప్రకటన గ్రంథంలో పెట్టారంటే, ఒక అక్షరము తీసేసిన, ఒక అక్షరము కలిపి చెప్పిన, అలాగా ప్రవర్తించిన వాళ్ళకి తెగుళ్ళు వస్తాయి. జీవగ్రంథంలో పేరు ఉండదు. రేషన్ కార్డు, రేషన్ అందాలంటే అక్కడ పేరు లేకపోతే రేషన్ ఇస్తాడా? అలాగే నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అని నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు పేరు ఉండాలంటే ప్రకటన గ్రంథం తెలియాలి, దాని ప్రకారం నడవాలి. ప్రకటన 1:3లో ఏంటుంది? 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ గ్రంథమును అది చదవాలి, దాని ప్రకారం నడవాలి. నడిస్తేనే యుగాలు దేవునితో ఉండే పరిస్థితులు ఉన్నాయి. మరి యోధా పత్రికలో కూడా దేవుడు ఇటువంటి విషయాలు రాశారు. అది ఒకసారి మనం అది కూడా నేర్చుకుందాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 7 భాగాలుగా విభజించారు దేవుడు. ఎలాగా అది 7 భాగాలుగా మనం ఎలా చెప్పుకోవాలంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఎలా ఉందంటే, ప్రకటన గ్రంథము పరిచయము 1వ అధ్యాయంలో ఉంది. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఎవరైతే దేవుడి మాటలు వినకుండా వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారో వాళ్ళ కోసం ఎఫెసు, స్మరణ, తురతైర అని కొన్ని సంఘాల కోసము దేవుడు యోహాను గారి ద్వారా లేఖలు రాయించారు. సంఘముల కోసము ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను గాక. దేవుని అభిషేకం అని పాట పాడుకున్నాం కదా, అభిషేక పరిమళ తైలం అని. ఆ పరిమళ తైలము దేవుని యొక్క అభిషేకము వాళ్ళ మీద లేదనుకోండి, దానికి లోబడదు. ఆ లెటర్స్ ఆ దేవుడు రాయించారు యోహాను గారితో, అది మన ద్వారా దేవుడు చెప్పిస్తున్నారు. అలాగే అనేక మంది దేవుడి పిల్లలు చెప్తున్నారు. ఎంతమంది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అది 2-3 అధ్యాయంలో ఉంది. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో పరలోకంలో సంభవించే సంభవాలు అనేది ఉంది. అలాగే 6 నుంచి 11 వచనాల్లో సంఘం ఎత్తబడిన తర్వాత మొదట 3.5 సంవత్సరాలు సంభవించే సంభవాలు ఉన్నాయి. ఆ శ్రమలు ఏంటంటే, అలాగే 12 అధ్యాయము, ప్రకటన 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మరి పరలోకము నుండి మరి మహాశ్రమలు ఉన్నాయి. మహాశ్రమలు ఇంకా మిగిలిన 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలంలో ఏమి జరుగుతుంది? ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే సిద్ధంగా లేరో, సిద్ధం లేని సంఘంలో ఎవరైతే సిద్ధంగా లేరో వాళ్ళు విడిచిపెట్టబడతారు కదా. అప్పుడు అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు వస్తారు. అవన్నీ వివరంగా చెప్పుకుందాం. తర్వాత 19, 20 ఈరోజు బహిరంగ రాకడ కోసము ఆయన వచ్చాక ఎలా చేస్తారు, సృష్టి ఎన్ని రకాల, ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. బహిరంగ రాకడ ప్రకటన 19వ అధ్యాయం 20 అధ్యాయంలో ఉంది. అలాగే నూతన సృష్టి ముగింపు హెచ్చరికలు ఇవేంటంటే 21, 22 వచనాల్లో ఉన్నాయి. ఇవి ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. కాబట్టి చిన్న మరి గ్రంథము, అది చాలా విలువైన గ్రంథము. దేవుడు మనకి వాగ్దానం చేసిన గ్రంథము.
నిబంధన గ్రంథం. నిబంధన, దేవుడు మనతో వివాహం ఆడడానికి ఒక నిబంధన అన్నమాట, ఒక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి మాట తప్పని వాడు, మనుషుల్లా కాదు, నరుడు కాదు ఆయన మాట తప్పడానికి. కాబట్టి దాని విషయంలో బాగా మీరు అర్థం చేసుకోవాలి, మరి దేవుని అడగాలి. మరి ప్రకటన 19 ఇది ఏంటంటే మనం ప్రకటన 19 ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 1 నుండి 22 అధ్యాయాలు ఏంటేంటి జరుగుతాయో చెప్పుకున్నాం. అర్థమైందా? ఏంటేంటి జరుగుతాయో అది మళ్ళీ వివరంగా మనం చెప్పుకుందాం, ఏ అధ్యాయాలు ఏంటేంటి జరుగుతాయో. ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 19 నుండి 22 అధ్యాయాలు, 19, 20, 21, 22 వరకు అధ్యాయాలు ఏం జరుగుతాయో అవి చూద్దాం. ప్రకటన 19వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. ఆ 21 వచనాల్లో 6 అంశాలు ఉన్నాయి. ఆ 6 అంశాలు ఏంటంటే 1వ వచనం నుండి 5వ వచనంలో భవిష్యత్తులో 2వ రాకడ సంఘం దిగి వచ్చినప్పుడు మరి ఆరాధన అనేది జరుగుతుంది. ఆ ఆరాధన ఏ విధంగా జరుగుతుందో అక్కడ ఉంది. అలాగే 2వ అంశం ఏంటంటే 6 నుండి 9 వచనాల్లో 2వ అంశం ఉంది. తీసుకోండి. 3వ అంశం ఏంటంటే 10. మూడవ అంశం పిల్లలు తీసుకో ఆస్ట్రేలియా. 3వ అంశం ఏంటంటే 10వ వచనం. 10వ వచనంలో ప్రకటన 19వ అధ్యాయం 10వ వచనం, యోహాను దేవదూతలు నమస్కరిస్తే వద్దు అన్న విషయం అదే యోహాను గారు మరి దర్శనంలో 10వ అధ్యాయంలోని 19వ అధ్యాయములోని 10వ వచనం లోని ఏముందంటే యోహాను గారు దేవదూతకి మరి నమస్కారం చేసినప్పుడు వద్దు సుమే నువ్వు నాతో పాటు సహదాసుడివి అని అంటారు. ఆ విషయం ఉంటుంది 10వ వచనంలో. 4వ అంశం ఏంటంటే 11 నుండి 16 వచనాలు, పరలోకం తెరవబడింది, క్రీస్తు బహిరంగ రాకడ గురించి ఉంది అక్కడ. అలాగే పరలోకం నుండి హర్మగెద్దోన్ యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన, పెళ్లి కుమార్తె మరి వెంట పెట్టుకొని మరి దేవుడు వస్తూ ఉంటారు. ఆ విషయాలు అక్కడ ఉంటాయి. మహిమతో దేవుడు వస్తున్న విషయాలు అక్కడ ఉంది. ఆ దర్శనంలో మరి యోహాను గారు చూస్తారు. ఆ విషయాలు ప్రకటన 19వ అధ్యాయంలోని 19వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు ఉన్నాయి. మరి 3వ ప్రపంచ యుద్ధం తీర్పు, మరి పాత సృష్టి గతించిపోవడం, నూతన సృష్టి, అవన్నీ కూడా 5వ అంశంగా 18, 19, 17 వచనాల్లో ఉంది. అక్కడ ఏంటంటే అర్మగెద్దోను యుద్ధంలో దేవుని పిల్లలు ఆ యుద్ధంలో చనిపోతారు. సాతానుడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో దేవుని పిల్లలు తిరుగుబాటు చేసి విడవబడిన వాళ్ళతో యుద్ధము చేసినప్పుడు వాడు చనిపోతే పక్షులన్నీ కూడా ఆ బోర్డు చేస్తాయన్నమాట. వాళ్ళ శరీరాన్ని భక్షిస్తాయి. వాళ్ళకి విందులాగా జరుగుతుంది ఆ విషయాలు. ఎందుకంటే దేవుడి తండ్రి చిత్తం ఏంటి?
ఆదికాండము 1:26 మీరు మరి ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు కదా. ఈ భూమిని ఏలండి అని చెప్పి పురుగులతో సహా మీరు ఏలండి అనే అభిషేకము అధికారము ఇచ్చారు. అభిషేకం అంటే ఏంటి? పరిమళ తైలము వేసి అభిషేకించడము ఏంటి అని అంటే దేవుడు మీకు కూడా అభిషేకించారు. దేవుడు మిమ్మల్ని అభిషేకించి అధికారం ఇచ్చాడని లెక్క. ఆ అధికారాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ అధికారాన్ని మీరు వాడకపోతే అదేంటవుతుంది? ఆరిపోతుంది. ఆ దీపం ఆరిపోతుంది. అది వాడుకోవాలి, వాడాలి. మరి ప్రార్థన వాక్యం ద్వారా అది ఎప్పుడు దీపవృక్షంలాగా వెలుగుతూనే ఉండాలి. అలాగ వెలగలేకపోతే కన్నురెప్పపాటులో దేవుడు బోర ఊదినప్పుడు మధ్యాకాశంలో వాళ్ళు ఎత్తబడలేరు, విడబడతారు. విడబడినప్పుడు ఈ అర్మగద్దుల యుద్ధములో సాతాను వాళ్ళని చంపేస్తాడనమాట. ఆ చంపినప్పుడు ఈ భూలోకంలో ఉన్న పక్షులన్నీ కూడా అవి తింటాయి, పొడుచుకొని తింటాయి. అది వాటికి విందు. ఇప్పుడు రివర్స్ గేర్ అయ్యిందనమాట. రివర్స్ కేసు అయ్యింది. రివర్స్ కేసు అంటే ఏంటి? వీటి మీద అధికారం దేవుడు ఇస్తే ఇప్పుడు వీళ్ళు తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేదు కాబట్టి దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు ఆ మాంసం తినడానికి. అర్థమైందా? అందులోనే వాటిని కూడా పక్షుల్ని ఏ దొరుకుతుంది, పాము ఏంటి, దేని పడితే దాన్నే చంపుకొని కుక్కలు కూడా తింటారు. తెలుసా? సేవటర్ కాలేజ్లో నేను చదివాను. అక్కడ ఏంటంటే వాళ్ళు అది పేరు రావట్లేదు. నాగాలాండ్ వాళ్ళు ఏంటంటే కుక్కలు కూడా చంపుకొని తినేస్తారు, పావులు కూడా తినేస్తారు. అదే ఫస్ట్ టైం నేను సేవటర్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు, బైబిల్ కాలేజ్లో అలా తినేస్తుంటే ఏంటది అలా తినకూడదు కదా, నిషిద్ధమైనవి తినకూడదని దేవుడు చెప్పారు కదా. అంటే పేదలకి దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. దాని అర్థం ఏంటంటే పేదలకు శివత మనం ప్రకటించమని, అంటే పాపంలో ఉన్న వాళ్ళు, శాపంలో ఉన్న వాళ్ళని, చెరలో ఉన్న వాళ్ళు విడిపించమని దాని అర్థం అసలు. కానీ అతనికి ఏంటి అర్థమైందంటే నిషిద్ధమైనవి చంపుకొని తినమని పేతురు చెప్తాడు. అవి చంపుకొని తిను, అవి నిషిద్ధమైనవి ప్రభావి పేతురు అంటుంటాడు. ఆ దుప్పటి మీద అన్నీ కూడా పాకే జంతువులన్నీ ఉంటాయి, పురుగులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి నిషిద్ధమైనవి కదా ప్రభా, నేను తినకూడదయ్యా, నేను తిననయ్యా అని అంటాడు. కాదు, వాటిని పవిత్రపరచను, అటు చంపుకొని తిను అని అంటాడు. దాని అర్థం ఏంటంటే ఈ జ్ఞానేంద్రాలు ఉన్న వాళ్ళకి, దేవుని అభిషేకం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది, దేవతల ఆత్మ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. దానియేలు దర్శనాలు భావాలు వర్ణించారు కదా. నెబుకద్నెజరు కళకి భావాలు చెప్పాడు కదా. అది హిందువులైనా సరే పరిశుద్ధాత్మ పొందుకుంటారు, దేవునాత్మతో నింపబడతారు, మంచిదనాలు అందరూ నింపబడతారని నింపబడ్డారు. నేను వాక్యం చెప్పినప్పుడు అపోస్తలులు 10:44 పేతురు వాక్యం చెప్తుంటే అలా అన్యులు నింపబడ్డారు అభిషేకంతో. అలాగా ఫరో కళని మరి యోసేపు ద్వారా, ఫరో ఏమో హిందువుడు, ఫరో రాజు, కానీ యోసేపుని వ్యభిచారమైన నింద, ఫరో భార్యని వ్యభిచారం చేసిన అది నింద. ఆ నింద వేసి జైల్లో వేసిన యోసేపు ఎన్ని నిందలు వేసినా, ఎంత శ్రమలో పెట్టినా ఇంకా దేవుని బిడ్డగా ఆ అభిషేక తైలము ఆయన మీద నుండి కరిగిపోలేదు. కాబట్టి ఆయన దాని భావం చెప్పినందుకు ఆయన ఐగుప్తుకి అధికారిగా, ఒక గవర్నర్గా పెట్టాడు ఆ కళక భావం చెప్పినప్పుడు. అలాగా అటువంటి వారికి అన్యుడైనా సరే దేవుడు ప్రేమిస్తాడు. మతం కులం భేదం లేదని నేను అస్తమాటికి చెప్తాను, నా దేవుడు చెప్పిస్తుంటాడు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమించిన ఆత్మ దేవుడు నాలో పెట్టాడు. కాబట్టి మీలో కూడా పెడితే సమాధానం ఉన్నది. దేశం, సంఘాలు
ప్రతి ఒక్కరూ ప్రేమతో ఉంటారు. నిన్ను వల్లని తెలుగు వాళ్ళని ప్రేమించడం ప్రధానమైన ఆజ్ఞది. ఆ ప్రేమ ఎందుకు చల్లారిపోయింది? అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుందని ఎందుకుంది ఆ మాట? ఆ వాక్యము అతనికి అలా అర్థమైంది. అది చంపుకొని తిను అని అంటే, అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు సేవ చేయు అని చెప్పి సౌలుని దర్శించడానికి సౌలు దమస్కులో దర్శించినప్పుడు ఆయన కళ్ళు పొరలు రాలిపోయి ఆ కళ్ళు ఆయన కళ్ళు కనిపించవు. అంత వెలుగు ద్వారా దేవుడు దర్శిస్తాడు. ఎందుకంటే సేవకుల్ని హింసించాడు, బాగా హింసించాడు, చంపేశాడు. చర్చిల పగలు కూడా చంపేశాడు, సేవకులను చంపేశాడు సౌలు. ఆ దమస్కు మార్గంలో దేవుడు దర్శించినప్పుడు ఆ కళ్ళు పొరలు రాలిపోతాయి. కాబట్టి అటువంటి వారిని కాపాడడానికి దేవుడు, అంటే నిషిద్ధమైన మనిషి కదా, అటువంటి వారిని రక్షించడానికి దేవుడు వాడుకోవడానికి పేదలకు అటువంటి దర్శనం ఇస్తాడు. నువ్వు చంపుకొని తిను, అటువంటి ప్రజలను రక్షించు అని. అయితే అలాగా, ఎందుకంటే దేవుని అభిషేకము ఎలాగ దేవుడు నడిపిస్తాడో, వాక్యం ఎలాగ అర్థమయ్యేలాగా, ప్రజల యొక్క బాధలు అర్థమయ్యేలాగా వాళ్ళని విడిపించేటట్టుగా వాళ్ళు ప్రార్థన చేయగలరు. వాళ్ళు ఫోన్లో చేసినా విడుదల వస్తుంది. అలా దేవుడు అరకు వెలుగులో దేవుడు విడుదల వచ్చేలాగా ఎక్కడో ఫోన్లో చేస్తాను. హైదరాబాద్లో నిన్న హైదరాబాద్లో ఫోన్ చేస్తే విడుదల దేవుడు ఇచ్చారు. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకము దీనిల మనసులో ఉన్న వాళ్ళ దగ్గరే నివసిస్తానని ఆయన యెషయా 57:17 చెప్తున్నాడు. ఆ దీన మనసుతో దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. దేవుడు మన హృదయంలో ఉన్నాడా లేదా అని చెక్ చేసుకోవాలి. అటువంటి వాక్యం అప్పుడు దేవుడు ఇస్తాడు. కాబట్టి పక్షులు భుజించాయి. ఎందుకంటే మనుషులు రక్తము తినకూడదు అని చెప్తే ఇటువంటి పక్షుల్ని, జంతువుల్ని చంపుకొని తింటున్నారు. అందుకనే అక్కడ ఆ పక్షులకి దేవుడు న్యాయం చేశాడేమో. వీళ్ళు ఏలలేదు కదా, భూమిని ఏలంటే అని చెప్పినప్పుడు ఆదికాండం 1:26 చెప్పినట్టు ఏలలేదు. దేవుడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. దేవుడు అటువంటి అభిషేకం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఆ పని చేయలేదందుకు అధికారం దేని వాడుకుంటున్నారు? అధికారం దేని వాడుకుంటున్నారు? పెద్దరికాలన్నీ దేనికి వాడుకుంటున్నారు? ప్రయోజనం లేదు. ఏ పెద్దల ద్వారా కూడా, ఏ నాయకుల ద్వారా కూడా ప్రయోజనం లేదు. సముద్రంలోంచి బయలుదేరింది మృగము అని చెప్పి ప్రకటన 13 ఉంది. ఆ నాయకుల కోసం, అలాంటి పెద్దల కోసం ఉంది, తెలిసిందా? కాబట్టి అవి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని అభిషేకం ఉంటుందో, ఆ మనోనేత్రాలు ఉంటాయో మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ రివర్స్ అయిందనమాట. ఈ పక్షులు ఏవడం మానేసి, పక్షులు ఏమైనా అటువంటి ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలో వాళ్ళ మాంసం తినడానికి అక్కడ విందుకు రమ్మని దేవుడు అక్కడ ఆహ్వానిస్తున్నారు. సృష్టిని పూజించారు కనుక వాళ్ళు సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజించినందుకు వచ్చిన పనిష్మెంట్ అన్నమాట. అలాగే 6వ అంశం ఏంటంటే 19-21 హర్మగెద్దోను యుద్ధంలో ప్రభు గెలవడం. దాని ఫలితం ఏంటంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త సజీవులుగానే అగ్నిగుండంలో వేసేస్తారు. తర్వాత ఆ దూతలు దేవుని మాట వినలేని పడద్రోయబడిన దూతలు మరి మా మొదటి సృష్టిలో పరలోక రాజ్యం నుండి దేవుని మాట వినకపోతే లూసిఫర్ని, ఆ లూసిఫర్తో ఉన్న ఆ సమూహాన్ని, దాని దూతలతో సహా పడద్రోయబడిన దూతలు సెకండ్ భాగంలో సెకండ్ ట్రిప్ వేశారు. థర్డ్ ట్రిప్లో ఇప్పుడు ఎవరైతే విడవబడ్డారో, దేవుడి మాటలు వినలేదో వాళ్ళు అందులో వేసినట్టు 19వ అధ్యాయము 19-21 ఉంది. 19వ అధ్యాయంలో ఇవి జరిగాయి. 20వ అధ్యాయంలో ప్రకటన 20వ అధ్యాయంలో 1-3 ఫస్ట్ అంశం ఏంటంటే పాతాళంలో మన సాతాను బంధించబడిన పాతాళం
సాతాను ఏం చేసింది? అగాధంలో వేయబడింది. దాన్ని బంధించేసి సీల్ చేసేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడి పిల్లలు సార్వత్రిక సంఘము కోటాన దేవుని బిడ్డలతో సార్వత్రిక సంఘముతో ఆ యెరూషలేము భూమి మీదకి దిగి వస్తుంది, పరలోక పట్టణం దిగి వస్తుంది అని చెప్పారు కదా. మరి అది 1000 ఏళ్ల పరిపాలన, ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని. ఆ కృపకాలం ఉండదు కదా, కృపకాలం లేదు. ఇప్పుడు వీళ్ళ నరకంలో వేస్తారు కదా, ఇంకా నీతి నివసిస్తుందని చదువుకున్నాం కదా మనం. ఆ నీతి నివసించే ప్లేస్ కాబట్టి పరిశుద్ధులుగా అక్కడ ఉండాలన్నమాట. అది ఆ విషయాలు 1 నుండి 3 వచనాలు ఉన్నాయి. రెండవ అంశంగా 4 నుంచి 6 వచనాల్లో క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన మొదటి పునరుత్థానం గురించి అక్కడ ఉంటుంది. అలాగే ఆ 7 నుండి 10 వచనాల్లో గోగు మాగోగుల యుద్ధం, సాతానుకి విడుదల ఇస్తాడు మళ్ళీ దేవుడు. ప్రపంచ నాశనం, ఆకాశం నుండి మరి ఆకాశం నుండి అగ్ని వచ్చేస్తుంది. ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని మాటలకు తిరగబడి దేవుని అబద్ధ బోధ చేస్తూ వాక్యం ఒకలాగా చెప్తుంటే ఒకలాగా చెప్పి దేవుని మాటకు లోబడకుండా వాళ్ళ రాజ్యాలు పట్టుకొని స్వార్థ ప్రకటిస్తుంటే స్వార్థను అంగీకరించకుండా దేవుని మనసును అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కాలచక్రంలో కరిగిపోతారు. మరి 4వ అంశం ఏంటంటే 11 నుండి 15వ వచనంలో ధవళ సింహాసనం తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో సృష్టి ప్రజలందరికీ కూడా ఆ న్యాయపీఠం ముందు ఆ ధవళ సింహాసనం మీద ఇందాక చదువుకున్నాం కదా, ధవళ సింహాసనం దగ్గర ఆకాశం భూమి పరిగెట్టిందని అక్కడ అది మనం చదువు కదా ఆ వాక్యం. అది జరుగుతుంది అన్నమాట. నూతన సృష్టి అనేది 21వ అధ్యాయంలో జరుగుతుంది. అదే మనం 1వ వచనం చదివాం కదా, 1 నుండి 10 వచనాల్లో నూతన సృష్టి జరుగుతుంది. ఆ నూతన సృష్టిలో కూడా 5 అంశాలు ఉన్నాయి. ఆ 5 అంశాలు కూడా ఫస్ట్ పార్ట్గా ఉంటుంది, సెకండ్ పార్ట్గా 11 నుంచి 27 వచనాలు, మొత్తం 27 వచనాలు ఉన్నాయి 21వ అధ్యాయంలో. కాబట్టి 21వ అధ్యాయంలో 27 వచనాల్లో ఫస్ట్ పార్ట్ 5 అంశాలుగా నూతన సృష్టి జరగడం ఉంది. అవి అన్నీ కూడా మనం వివరంగా నేర్చుకుందాము. మరి నూతన భూమి, మరి పరలోక పట్టణం దిగడం అని నుంచి నూతన ఆకాశం, నూతన భూమి, యెరూషలేము పట్టణం అంటే పరలోక పట్టణము భూమి మీద దిగడము విషయంలో 11 నుంచి 27 వచనాలు ఉన్నాయి అక్కడ. అలాగే మరి 4వదిగా ఫస్ట్ది మనం ఏంటంటే 21వ అధ్యాయంలో ఫస్ట్ది నూతన ఆకాశం నూతన భూమి ఏర్పడడం. రెండవది ఏంటంటే దేవుని యొక్క స్వరము వినబడుతుంది. దేవుని యొక్క స్వరము 3, 4 వచనాల్లో ఉన్నది. అదేంటంటే యోహానుకి ఒక స్వరం వినపడుతుంది. మరి 4వదిగా 5 నుంచి 8 వచనాల్లో సింహాసనాశ్రయుడు నూతన సృష్టి యొక్క సాక్ష్యము అక్కడ పెళ్లి కుమార్తె విషయంలో, పెళ్లి కుమార్తె దిగి రావడం ఆ యెరూషలేము పట్టణము, దాని గురించి అక్కడ మనం చూస్తాం. 9 నుంచి 10 వచనాల్లో దేవదూత నూతన సృష్టిలో మరి ఆ పెళ్లి కుమార్తె ఎలా దిగి వస్తుందో అక్కడ చూస్తాం అన్నమాట. 5, 8 వచనాల్లో ఏమొచ్చి ఆ సింహాసనం దగ్గర ఆకాశము, దేవుని యొక్క ఆకాశము భూమి ఏ విధంగా నూతన సృష్టి ఏర్పడుతుందో ఆ సింహాసనం దగ్గర అక్కడ సాక్ష్యం వింటాం యోహాను గారి ద్వారా. ఆ పరిశుద్ధ పట్టణం అనేది, నూతన యెరూషలేము పట్టణం అనేది ఏ విధంగా ఉంటుందో 9 నుంచి 10 వచనాల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్గా ప్రకటన 21వ అధ్యాయం 1 నుండి 27 వచనాల్లో నూతన భూమి అంటే నూతన భూమి ఎలా ఏర్పడుతుందో అది అక్కడ రాశారన్నమాట. 11 నుండి 14 వచనాల్లో పరలోక పట్టణం యొక్క వర్ణన ఎలా ఉంది, పరిశుద్ధ పట్టణం,
పరలోక రాజ్యం యొక్క పట్టణం ఎలా ఉందో దాన్ని వర్ణించడం అంతా కూడా ఉంది. అలాగే 15 నుండి 17 వచనాల్లో 15వ వచనం నుండి 17వ వచనం వరకు నూతన యెరూషలేము కొలతలు ఎంత ఉంది, ఏంటి, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఉన్నారు, అప్పుడు ఎంతమందితో దేవుడు యుగాలు ఉంటున్నారు ఆ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం, పరలోక పట్టణంలో అని అక్కడ ఉన్నది. కాబట్టి దాని యొక్క మెటీరియల్, దాని నిర్మాణం ఎలాగ జరుగుతుంది, ఎలా జరిగింది అనే విషయాలు 18 నుండి 21 వచనాల్లో ఉంది. 22 నుండి 27 వచనాల్లో నూతన యెరూషలేములో మరి కనిపించే దృశ్యాలు ఏంటి అనేవి ఉన్నాయి. అలాగా 21వ అధ్యాయంలో 1 నుండి 27 వచనాలు వివరణ అది. అలాగే ప్రకటన 22వ అధ్యాయంలో జీవనది, జీవవృక్షము, జీవనది ఉంటుంది, జీవవృక్షం ఉంటుంది. దాని విషయాలు అక్కడ 3 నుండి 5 వచనాలు, 1 నుండి 5 వచనాల వరకు 1-2 వచనాల్లో జీవనది, జీవవృక్షం గురించి ఉంది. అలాగే 3 నుండి 5 వచనాలు నూతన యెరూషలేము యొక్క హెచ్చరికలు ఉన్నాయి. అలాగే 6 నుండి 16 వచనాల్లో దేవదూత యోహానికి ఇచ్చిన హెచ్చరికలు ఉన్నాయి. 8-9 వచనాల్లో అయితే దేవుడు మళ్ళీ ఇందాక హెచ్చరిక చేశారు కదా, నాకు నమస్కరించద్దు, నేను నీతో సహదాసుడిని అని యోహాన్ గారు దేవదూతకి ఏమని చెప్పారో అవి 8-9 వచనాల్లో కూడా ఈ ప్రకటన 22వ అధ్యాయంలో ఉన్నది. 8-9 వచనాల్లో కూడా 16వ వచనంలో యేసే ప్రత్యక్షమయ్యి ఆ గ్రంథము అయిపోయింది. ఆ సువార్త అంతా కూడా ఎవరెవరైతే చెప్పారో వాళ్ళ విషయంలో కలపకూడదు, తీసివేయకూడదు అని ఉంది కదా 18-19 వచనాలు. ఆ విషయాలు ముగింపు, దాని విషయంలో హెచ్చరికలు అవన్నీ కూడా దేవుడు రాశారు. కాబట్టి ఇలాగా ఈ 4 అధ్యాయాల్లో ఉండే 19, 20, 21, 22 వచనాలు ఏంటేంటి ఉన్నాయో మనం నేర్చుకున్నాం. దాని ముందు 1 నుండి 22 అధ్యాయాల ప్రకటన గ్రంథంలో ఏవేవి జరుగుతాయో అవి నేర్చుకున్నాము. అవన్నీ కూడా మనం వివరంగా నేర్చుకుంటాం. కాబట్టి మాటలు దేవుడు దీవించిన కాక నూతన సృష్టి, నూతన స్వభావం రావాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అనుదినము కూడా నూతన స్వభావం అంటే ఎదిగే పరిస్థితులు. 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 తలాంతులు ఏ విధంగా చేశారో ఆ విధంగా అభివృద్ధి అనేది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని ఉన్న అభిషేకాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని ఇంకా కొత్త విషయాలు దేవుడు మర్మాలు దేవా మాకు నేర్పించండి, అట్టి విధంగా మేము నీ వార్తను ప్రకటించే వారికి మమ్మల్ని దీవించండి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషిక్తుడా, మహిమగల దేవ, అయా నా తండ్రి మీకోసం సంఘము నాయన సిద్ధపడాలి అని నా తండ్రి వధువు సంఘముగా ప్రతి ఆయా సార్వత్రిక సంఘముగా తండ్రి ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నా సరే అందులో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నాయన వాళ్ళందరినీ పోగు చేస్తారు అని చెప్తుంది నాయన వాక్యం. వాళ్ళందరినీ పోగు చేసి మరి చనిపోయిన వారిని కూడా తండ్రి నాయన మీరు ముందుల లోకము నుండి తీసుకొని వచ్చి ఆ మధ్యాకాశంలో ఆ నీతి సింహాసనము దగ్గర నాయన అయా తండ్రి నాయన ఆ సింహాసనం దగ్గర తీర్పు లోని ప్రభు కన్నుల పాటలో సజీవులుగా వచ్చిన వారిని ఇద్దరిని 2 గుంపులుగా కలిపి సార్వత్రిక సంఘముగా మరి నాయన మీరు నాయన సిద్ధపరుస్తున్నారు. పెళ్లి కుమార్తె సంఘముగా ప్రభు దానికి కావలసిన అయా నీతి వస్త్రాలు అంటే క్రియలు అనేవి చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృదువు అని చెప్తున్న ప్రభు ప్రతిదీ నేర్చుకోవడము కాదు కానీ అవి క్రియలు చేసి నిన్ను సంతోషపెట్టినప్పుడు ప్రతి విషయంలో నాయన మీరు తోడై ఉంటారని అట్టి విధంగా యుగాలు మీతో ఉండడానికి కావలసిన అయ్యా మాటలన్నీ మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. వింటుగా ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, 100 ఫలింపు దయచేయండి. మరి వాక్యం నాయన అయ్యా నా తండ్రి అనేక మంది ప్రకటించేవారిగా మరి నాయన అంటే అభిషేకము, బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము అనే కృపావరాలు ఆ వాక్యాన్ని ఆ వరాలని నాయన నీ బిడ్డలకు దయచేయండి. అదే నాయన అటువంటి దాహము దయచేయండి ప్రభు. నీ రాజ్యాన్ని కట్టే ఆత్మల భారము అయా దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరికి కన్నీటి ఆత్మని రోదన చేసే విద్యని
నేర్పించండి దేవా. అటువంటి బోధ చేసే వారి కోసము, బోధకుల కోసము ప్రార్థన చేయడానికి, అయ్యా పాపంలో శాపంలో ఉన్న వారిని విడిపించడానికి కావలసిన అభిషేకం కోసము ప్రార్థన చేయడానికి, అయ్యా ప్రతి ఒక్కరికి నాయన అటువంటి మనసును దయచేయండి ప్రభు. అయా మీ సన్నిధానం మా పట్ల ఉంచి మీ దేవదూతల సమూహముతో మా మధ్య నుండి మాకు ఇవి నేర్పించారు. మాకేమీ తెలియదు ప్రభా, నువ్వు నేర్పిస్తేనే తండ్రి మేము నేర్చుకొని నాయన మీ రాజ్యానికి వారసులుగా పెళ్లి కుమార్తె సంఘములో నీతో ఉండడానికి మేము నాయన ఆశపడుతున్నాం తండ్రి. అయా మేము ఆశపడినప్పుడే, మీ దగ్గర కన్నీరు కాచినప్పుడే ఈ మాటలు మాకు నేర్పించినందుకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ప్రభా. అయోగ్యులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారు, ఏ మనిషి లేని వారు నీ కృప ద్వారానే మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటి కోసమే మనసు పెట్టుకొని అటువంటి ప్రార్థన చేసి అయ్యా తల్లి చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు విధేయత చూపించి యాకోబు 4:7 ప్రకారం దుష్టుని తరిమి కొట్టే అభిషేకాన్ని కుమ్మరించండి. కొరత లేని ఆత్మతో నింపండి, నీ మహిమతో నింపి మమ్మల్ని ఆశీర్వదించి అట్టి విధంగా అయ్యా మీరు నీ సాక్షిగా మరి బుధవారం మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ అభిషేకంతో నింపి అయ్యా తండ్రి చిత్తాన్ని వారి పట్ల ఉన్న ప్రణాళికను మీరు నెరవేర్చుకోవడానికి అయా అతన్ని మీరు వాళ్ళని సిద్ధపరుస్తున్నందుకు, ప్రతి ఆటంకాలు మీరు తొలగించినందుకు, నీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం సకల లోక పరిశుద్ధులకి మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్. God bless you. వందనాలు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.